జై శ్రీరామ్. విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా, అధికారి అయినా, ఆడైనా మగైనా, పిల్లలైనా పెద్దలైనా భగవద్గీత అసలు ఎందుకు చదవాలి? భగవద్గీత అనేది బుక్ కాదు, అదొక గ్రంథం. అది జీవిత సారాంశం. మనం ఆందోళనకు గురి కాకుండా ఉండాలంటే జరిగిపోయిన దాని గురించి కానీ, జరగబోయే దాని గురించి కానీ ఆలోచించకుండా వర్తమానంలో ఎలా పనిచేయాలో అలవాటు చేసుకోవడానికి ఉపయోగపడే మార్గదర్శి. వర్తమానంలో ఉంటూ పనిచేయాలంటే ఏం చేయాలో ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో మానసిక బలహీనతకు గురై భయాందోళన బారిన పడిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఈ సలహా ఏ తరానికైనా జీవన సూత్రమే. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే పని చేయడం నీ చేతిలో ఉంది, కానీ ఫలితం నీ చేతిలో లేదు. అంటే మనస్సు ఫలితం గురించి ఆలోచించడం వల్ల చేసే పనిలో సామర్థ్యం తగ్గుతుంది, నైపుణ్యం సన్నగిల్లుతుంది. దాని కారణంగా సమస్యలను పరిష్కరించే శక్తిని కోల్పోతాం. అందుచేత కనిపించిన ఫలితం మీద మనసు పెట్టి ఆందోళన చెందడం కన్నా చేస్తున్న పని మీదే మనసును పెట్టడం అభ్యసించడం చేయాలి. మన కర్తవ్య నిర్వహణలో పోటీతత్వం లేకుండా సహజంగా పనిచేయగలిగితే ఆందోళన అనేది కలగదు. దానివల్ల పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం. జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచించకుండా వర్తమానంలో ఉండగలగడం, మనసును ఫలితం మీద కాకుండా పని మీద ఉండేలా చేయటం, పోటీ భావన లేకుండా పనిని సహజంగా చేయగలగడం, ఈ సూచనలన్నీ మనం ఆచరించగలగడానికి ప్రయత్నిస్తే ఆందోళన అధిగమించి సత్ఫలితాలను జీవితంలో సాధించవచ్చు. పని చేస్తున్నప్పుడు దానిని తప్ప వేరే దాని గురించి ఆలోచించవద్దు. భవిష్యత్తులో ఎలాంటి ఫలితం కలుగుతుందో అని ఎప్పుడు ఆలోచించేవాడు దేన్ని సాధించలేడు. స్వామి వివేకానంద. కాబట్టి భగవద్గీతని మనం చక్కగా అర్జునుడు ఉపదేశించింది మాత్రమే కాకుండా అది మన జీవితంలో కూడా అప్లై చేసుకుంటే మనం కూడా చక్కగా మన జీవన సూత్రంగా మలుచుకోవచ్చు. అది ఏ తరానికైనా. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. పని చేయడం నీ చేతిలో ఉంది, కానీ ఫలితం నీ చేతిలో లేదు. జై శ్రీకృష్ణ.